వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భక్షాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు మైదాకి 1 కప్ శనగపప్పు, అలానే 1 కప్పు బెల్లం అనమాట. మైదా పిండి మొత్తం ఇలా చేసి ఆయిల్ వేసి ఒక 15 మినిట్స్ అలబెట్టాలి. అలానే ఇది మిక్సీ పట్టేసి రోట్లో అనేది దంచేసుకొని ఇలా ఒక గిన్నెలో ఇలా నెయ్యి సోంపు వేసేసి అది స్టఫ్ అంతా దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక కవర్ వేసుకొని ఒక కవర్ కింద ఒక కవర్ పైన పెట్టేసి ఈ స్టఫింగ్ మొత్తం ఈ మైదా పిండిలోకి వేసేసేయాలి. ఎందుకంటే ఈ ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా సర్కింగ్ లాగా మంచిగా ఈవెన్గా చేసేసుకోవాలి. మెల్లగా స్టవ్ మీద పెంక పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాతనే ఇది మెల్లగా తీసి కవర్తో తొందరగా ఈజీగానే వచ్చేస్తుంది. తీసేసి పెంక మీద వేసేసుకోవడమే. దానికి కొంచెం నెయ్యి వేసి అటు ఇటు తిప్పేసి నెయ్యితో బాగా చేసేసుకుంటే భక్షాలు రెడీ అయిపోయినట్టే. బొబ్బట్లని కొన్ని ప్లేసెస్లో అంటారు, కొన్ని ప్లేసెస్లో భక్షాలు కూడా అంటారు. సో ఇది చాలా టేస్టీగా ఉంది, నాకు కూడా చాలా ఇష్టం. ఇది ఉగాదికి శ్రీరామనవమికి చాలా ఫేమస్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.